స్మాల్ స్క్రీన్ యాంకర్గా తన కెరీర్ను స్టార్ట్ చేసిన విష్ణుప్రియ ప్రెజెంట్ ఫుల్ స్వింగ్లో ఉంది. గతంలో షార్ట్ ఫిల్మ్స్తో మరింత పాపులారిటీని దక్కించుకున్న ఈమె అప్పటి నుంచే లిప్ లాక్ సీన్స్ చేస్తూ పేరు తెచ్చుకుంది. కానీ అవేవి కూడా అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేదు విష్ణుప్రియకి. అయితే ఎప్పుడైతే సుధీర్తో కలిసి పోవీ పోరా షో చేసిందో అప్పటి నుంచి విష్ణుప్రియ చాలా ఫేమస్ అయిపోయింది. దాంతో ఆమె ఈటీవీలో వచ్చే కొన్ని స్పెషల్ ప్రోగ్రాముల్లో కూడా పాల్గొంది. ముఖ్యంగా తన అంద చందాలతో యువతను ఆకట్టుకునే ప్రయత్నాలు ఎప్పుడు చేస్తూనే ఉండే ఈ ముద్దుగుమ్మ ఉప్పెత్తు ఎద అందాలను చూపిస్తూ మరింత రచ్చ చేస్తూ ఉంటుంది. రీసెంట్గా వాంటెడ్ పండుగాడు సినిమాలో నటించిన విష్ణుప్రియ ఈ సినిమాతో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో వెబ్ సిరీస్ల వైపు మొగ్గు చూపుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణుప్రియ కాస్టింగ్ కౌచ్పై స్పందించి బోల్డ్ కామెంట్లు చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తనకి కూడా కాస్టింగ్ కౌచ్ ఎదురైనట్టు చెప్పుకొచ్చిన ఆమె తాను ఎలాంటి కమిట్మెంట్లు ఇవ్వలేదని కూడా తెలిపింది. అయితే ఇద్దరి మధ్య ఇష్టంతో జరిగే కమిట్మెంట్లను తప్పుగా భావించాల్సిన పని లేదు. ఇక్కడ ఎవరు కూడా బలవంతం చేయరు కదా. అలాంటప్పుడు తప్పుగా భావించాల్సిన పనేముంది? ఏ పనైనా సరే ఇద్దరికి ఇష్టం లేకుండా జరిగితేనే అది తప్పు. అవకాశాల కోసం వారికి ఇష్టం వచ్చింది చేస్తే తప్పేంటి అంటూ బోల్డ్ కామెంట్లు చేస్తుంది. అయితే ప్రస్తుతం విష్ణుప్రియ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో పలు చర్చలకు దారితీస్తున్నాయి. ఇక విష్ణుప్రియ విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో ఈమె సోషల్ మీడియాలో మరింత వైరల్గా మారిందని చెప్పొచ్చు. నిత్యం గ్లామర్ ఫోటో షూట్లతో అవకాశాల కోసం పరితపిస్తోంది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కాస్టింగ్ కౌచ్పై ఇలాంటి వ్యాఖ్యలు చేసి మరొకసారి వార్తల్లో నిలిచింది విష్ణుప్రియ.